ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను మీ అరుంధతి. నల్లకుంట డివిజన్లోని సత్యానగర్ బస్తీ వాసులు గత 2 నెలలుగా మురుగు సమస్యతో నరకం అనుభవిస్తున్నారు. బస్తీలోని డ్రైనేజీలు నిండుకుని మురుగు నీరు అంతా ఇండ్లలోకి మోకాలి లోతు చేరడంతో దుర్గంధంతో బస్తీ వాసులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇండ్లలో చేరిన మురుగునీటిలో ఉండలేక చాలామంది ఇల్లు ఖాళీ చేసి ఇండ్లకు వెళ్లి తలదాచుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఒక పక్క మురుగు దుర్గంధం, మరోపక్క కలుషిత నీటి సరఫరాతో ఇక్కడి పరిస్థితి దారుణంగా తయారైంది. దశాబ్దాల క్రితం బస్తీలో ఏర్పాటు చేసిన డ్రైనేజీ పైపులైన్లలో చెత్తాచెదారం, వ్యర్థాలు చేరడంతో మురుగునీరు వెళ్లేందుకు తీవ్ర ఆటంకంగా మారింది. దీనికి తోడు బస్తీ పక్కనే రైల్వే ట్రాక్, చిన్న చిన్న గల్లీలు ఉండడం, పైపులైన్లను క్లీన్ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయమై ప్రజాప్రతినిధులకు, జలమండలి నారాయణగూడ డివిజన్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన వారు మురుగు సమస్యను పరిష్కరించలేకపోతున్నారని బస్తీ మహిళలు ఆరోపిస్తున్నారు. తాము గత 15 రోజులుగా మురుగు సమస్యతో తల్లడిల్లిపోతున్న వారికి చీమ కుట్టినట్లు కూడా ఉండడం లేదని ఆరోపించారు. అడపాదడపా ప్రజాప్రతినిధులు, జలమండలి అధికారులు బస్తీకి వచ్చి సమస్యను తెలుసుకుంటున్నా సమస్యను శాశ్వతంగా పరిష్కరించలేకపోతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. మురుగునీటిని తాగి దుర్గంధం కారణంగా చిన్నలు, పెద్దలు రోగాల పాలవుతున్నారని వారు తెలిపారు. ఇప్పటికైనా జలమండలి ఉన్నతాధికారులు స్పందించి సత్యానగర్ బస్తీలో మురుగు సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది నల్లకుంట డివిజన్ సత్యనగర్ అన్న. గత 3 నెలలు 4 నెలల నుంచి మాకు ఇట్లనే నిండుద్ది. ఎంత చెప్పినా కానీ అధికారులు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఎమ్మెల్యే తిరిగిపోతారు, కార్పొరేటర్ తిరిగిపోతారు. ఎంత అయినా కానీ ఇట్లా చూస్తురు పోతురు. ఏమనంటే ఆడ సమస్యలు అంటారు, ఆడ తోడుతురు చేస్తారు. సరే అట్లా అని చెప్పి పైప్ లైన్ పక్క బస్సులకి వేస్తాం. గత నెల నుంచి పక్క బస్సులు వచ్చి మాట్లాడారు, మేము తొగనీయం అక్కడికి వెళ్ళి మా రోడ్లకి వెళ్ళి రావద్దు అని అంటారు. గవర్నమెంట్ రోడ్ అది, పబ్లిక్ ప్లేస్. మేము వాళ్ళకు అన్ని విధాలుగా వాళ్ళకు కూడా రోడ్లు ఇచ్చినాము, డ్రైనేజ్ లైన్, వాటర్ లైన్ ఇచ్చినాము, కార్ పార్కింగ్ చాలా జాగాలు ఇచ్చినాము ఇక్కడ. కానీ మాకు మాత్రం తొగనికి ఇస్తలేదు. అధికారులు పోయి ఒకరోజు వాళ్ళు ఏదో లేడీస్ పోయి పోలీస్ స్టేషన్ పోయి భయపెట్టగానే 2-3 అది ఇది అనగానే అక్కడ పోయిరు, పొద్దుంతా కూర్చురు, బంద్ చేసి కూర్చురు. గత 5 నెలలు 6 నెలల నుంచి ఇదే సమస్య. మేము పిల్లలను కూడా నెల 15 రోజుల నుంచి ఊర్లలో పెడుతున్నాము. ఇక్కడ ఉండలేము కూడా. అధికారులు వస్తున్నారు, వాసనకైతే మేమైతే చెప్తున్నాం. ఇక్కడ దగ్గర 210 ఇళ్ళు ఉంటాయన్న మొత్తం. ఎమ్మెల్యే కూడా చెప్పినాము. ఎమ్మెల్యే పోయి మీరు పోయి మాట్లాడుతూ చేయరు అన్నట్టు ఎమ్మెల్యే కూడా వస్తలేదు. మేడం చెప్తారు, భవన మేడం, కార్పొరేటర్ మేడం కూడా చెప్పారు. ఆమె ఒక రోజు వచ్చి కూర్చున్నారు, ఇలా కూడా వచ్చి కూర్చున్నారు. అయినా సమస్య అయితే లేదు. ఇక్కడ పైప్ లైన్ వేయరామా లేదా ఇట్లా వేరే లైన్ అయినా ఏమంటే ఆ వేరే లైన్ కూడా వేసలేదు భవన మేడం. మేడం భవన మేడం వాటర్ వర్క్స్. ఇంకా ఆమె పై అధికారులు కూడా రమ్మంటే వస్తారు. మొత్తం డ్రైనేజ్ లో మొత్తం సంపులో కూడా ఇదే వాటర్ అన్న. సంపులో కూడా మొత్తం సంపులో కూడా ఇదే వాటర్ అన్న. మేము ఒక 3 నెలల నుంచి అయితే క్యాన్లు కొనుక్కొచ్చుకుంటున్నాం. చెప్పి వెదరైపోతున్నాం. ఇప్పటికీ కమాస్కం మేము శాశక్తిలో మేము అందరికీ ప్రయత్నించాం. ఏ లీటర్ వస్తుండే చేస్తుండే ఎవరు పట్టించుకుంటలేరన్న. చాలా ఇబ్బంది. మొన్న మా పాపకైతే 2 రోజులు జ్వరం వచ్చింది. పక్కింట్లోనైతే పాప చేతిలో కాళ్ళకు మొత్తం కురుపులైన ఫొటోస్ కూడా ఉన్నాయి, చూపిస్తుంది. స్మెల్ వచ్చి పిల్లలకు అయినా ఎవరు పట్టించుకుంటూనే లేదు. బస్తీ ప్రెసిడెంట్ వస్తాడు, చూస్తాడు, చేద్దాం రేపు అని. బట్టి 5 నెలలు అవుతుంది కరెక్ట్. ఇప్పుడు అంతకుముందు తోడినప్పుడే చెప్పిన పక్క లైన్లో తోడుతున్నా మనది కూడా తీసుకుందామంటే మా బస్తీ ప్రెసిడెంట్ కొంచెం డీలా చేసిండు. దానివల్ల కూడా కొంచెం ఇది డీలా పడిపోయినాయి. చెప్పండి. ఎవరు పట్టించుకుంటలేరు. చాలా స్మెల్ వస్తున్నది, వాసన వస్తుంది. పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి. నీళ్ళలో కూడా స్మెల్ వస్తున్నది. చాలా ఇబ్బంది అవుతున్నది. ఎవరికి చెప్పినా కూడా 3-4 నెలలు అవుతున్నది.
అధికారులకు చెప్పుదా అధికారులకు చెప్పినాము, సరే సరే అంటుండ్రు, వస్తుండ్రు, చూస్తుండ్రు, పోతున్నారు. నడవలేకపోతున్నారు. నడవలేకపోతున్నాము, అటు నుంచి నడవలేకపోతున్నాము. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేకపోతున్నాం. చాలా గలీజ్ వాసన వస్తుంది, పిల్లలకు జ్వరాలు రోగాలు వస్తున్నాయి, స్మెల్ బాడుతలేదు, చాలా ఇబ్బంది అవుతుంది సార్. సరిగ్గా వస్తలేవు, మాకు ఇబ్బంది అవుతుంది. బిల్డింగ్ లో అందరికి వాసనకి ఇది అవుతుంది. ఏం చేయాలి, అది ఎప్పుడు పట్టించుకుంటలేరు. లీడర్లు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. ఎలక్షన్ టైంలో అయితే మాకైనా అని అంటారు, కానీ ఈ మాట అయితే ఏం చెయ్యరు. గరీబులకు ఏమైనా చేసిరా? ఇప్పటిదాకా కిరాయిలకు తింటారు, కానీ ఆ మోరి అచ్చనే నిండిపోయింది, వాసనకి విడిపోతున్నాం. ఎలక్షన్ ఉన్నప్పుడు సాపు ఉందా లేదా, ఇది వేస్తాం అది వేస్తాం అంటారు. ఎవడు వేసిరు ఇప్పటిదాకా? చూడండి, 6 నెలలు అవుతుంది, మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. ఇగో ఈడ మొత్తం మురికి, అగో చూడండి, ఈడ పడిపోతే ఆడ సిమెంట్ వేస్తున్నాం, ఆడపోతే ఆడ వేస్తున్నాం. వాళ్ళు చేస్తేనే లేరు ఏ పని కూడా. ఎవడు పట్టించుకుంటారు చెప్పండి? మాకు చేసేప్పుడు అంటే చేస్తారు అంటారు, ఎలక్షన్లు అయితే మొత్తం అన్ని తింటూనే ఉంటారు. మరి పైప్ లైన్ వేయాలి, రోడ్డు మంచిగా చేయాలి, మొత్తం నిండిపోతుంది. ఈ దాకా వస్తాయి పాపం, మీ ఇంట్లో మొత్తం నీళ్ళు పోయినాయి. మొన్న వర్షం పడితే మొత్తం ఆ ఇంటి దాకా వస్తాయి, ఇళ్ళకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. మాకు ఇబ్బంది అవుతుంది చాలా. ఈ మొత్తం పోతలేవు నీళ్ళు, ఇది డౌన్ ఉంది కదా, మొత్తం ఇడికే వస్తున్నాయి నీళ్ళు అంతా తెలుసా. ఈడ సిమెంట్ వేస్తున్నాం, ఆడ ఆగిపోతుంది, ఆడ వేస్తున్నాం, ఆడ పలుగుతుంది. ఏడైనా నీడ పెట్టాలి చెప్పండి, ఎంతగానం పెడతాం ఇట్లా సిమెంట్ వేసుకుంటా. పిల్లలు కాలేజ్ పోతలేరు, స్కూల్ పోతలేరు, రోగాలకి ఏం చేస్తాం ఇప్పుడు? దోమలు అంటారా మీరు? రాత్రిపూట 6 కాగానే చూడండి, డోర్లు పెట్టుకొని కూర్చోవాలి మేము. దోమలకైతే ఈ వాసనకైతే తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు దీని గురించి అయితే ఇంతకు ముందుగా అయితే వాటర్ అక్కడ నుండి ఇక్కడ వరకు వస్తున్నాయి. మన ప్రతి ఒక్క గల్లీకి అయితే సప్లై అయితే మనం మాకు ఎందుకు ఇక్కడ పోతలేదు. ఇప్పుడు ఇది పోవాలి కదా, పిల్లలు నాకు 3 ఏళ్ళ పిల్లాడు ఉన్నాడు, స్థానిక వాటర్ ఇట అవే వస్తున్నాయి మాకు. ఇట్లా ఎవరు ఇప్పుడు ఇంతకు ముందుకు ఎలక్షన్స్ ముందు అయితేనే ఇటు వాటర్ వాన పడని ఇంకా ఒక్క నీళ్ళు నిలబడకపోతుండే. ఇప్పుడు ఎందుకు నిలబడుతున్నాయి? ఇప్పుడు క్లీన్ చేయాలి కదా ఇప్పుడు ఇట. మళ్ళీ అధికారులు మున్సిపాలిటీ వాళ్ళు కూడా వస్తలేదు. వాళ్ళేమో చేస్తాం లేదు, ఈడ పైప్ వేసిండా, ఈడ పైప్ వేసిన ఆడ అయిపోయింది కథ. మున్సిపాలిటీ కూడా చాలా సతాయిస్తారు, కంప్లైంట్ ఏమగానే వస్తలేరు మాకు. ఏదైనా కూడా ఆన్లైన్ కంప్లైంట్ పెట్టినాం, ఈడ పైప్ వేసిండు ఏగానే ఈడ ఆగిపోయింది, ఆడ నిండిపోయింది. ఆడ జర పైప్ అయినా ఆ ముంగట ఆగుతాయి పిల్లలు అంటే కూడా వాళ్ళు కూడా చేస్తలేరు. చాలా మొండితానం ఇక్కడ అయితే. మొత్తం బస్సుకి ఏంది అసలు సరికనే లేనట్టు మాట్లాడతారు. అవి ఎవ్వడు పట్టించుకోడు, గల్లీలు ఎవ్వరు అంతే. ఇక ఓనర్స్ పట్టించుకోలే, 5 మంది తిరుగుతారు, ఎవరికి ఇబ్బంది ఉందో వాళ్ళే పట్టించుకుంటారు, కానీ ఎవరు తీరాలి ఎవ్వరు పట్టించుకోరు. మొత్తం గలీజ్ గా వాసన మాకైతే. ఇది గలీజ్ ఊరు మొత్తం ఏంటంటే అక్కడ పడుతుంది, పురుగులు వస్తున్నాయి ఇంట్లో మీటికి. అట్లా ఉంటున్నాం. ఎట్లా ఉంటాం చెప్పండి? ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో ఎట్లయినా ఉంటే ఊకుంటారా వాళ్ళు? లీడర్స్ ఊకుంటారా చెప్పండి? ఎమ్మెల్యేటి చేపిస్తారు వాళ్ళు పైసలు ఉన్నారా అని. ఎందుకు గరీబులో మొన్న గల్లీలు ఎవరు పట్టించుకోరా ఇట్లా?